నేను ముందు నుంచే చెప్తూ ఉన్నా, అటువైపు వెళ్ళకండి వెళ్ళకండి, పిచ్చోళ్ళు అవుతారా నాయన అంటే అందులో ఎవ్వరు నమ్మలే. అది బిట్లకు ఎక్కువ, బ్లూ ఫిల్మ్ కి తక్కువ అని చెప్పి నేను టీజర్ వచ్చినప్పుడల్లా, ట్రైలర్ వచ్చినప్పుడల్లా మన రివ్యూస్ లో చెప్తూనే ఉన్నా. ఏదైతే జరగొద్దని చెప్పి అనుకున్నామో అదే జరిగింది. అలానే తీసుకెళ్ళు. ఒక ఎలివేషన్స్ తప్ప, ఎలివేషన్ లేక కొన్ని బిట్లు తప్ప ఏమన్నా మూవీలో ఉందా అంటే ఏమి లేదు. నిజం చెప్పాలంటే టెక్నికల్ గా కొన్ని విజువల్స్ ఏదైతే ఉంటాయో అది బాగుంది, బడ్జెట్ కు తగ్గట్టు ఆ విజువల్స్ ఉన్నాయి. కానీ గోవాలో మంచి ఏంటరా నాయన, గోవాలో మంచి అంట. అసలు బీర్ బాటిల్ కింద పడ్డా, మందు బాటిల్ కింద పడ్డా ఎలివేషన్, లేచిన ఎలివేషన్, కూర్చున్న ఎలివేషన్, నడిచిన ఎలివేషన్ మొత్తం ఎలివేషన్ తో నింపేసిండు. స్టోరీ మరి ఏమైనా ఉందా అంటే ఏం లేదు. ఇక అటు పోతే క్యారెక్టర్స్ చాలా ఉన్నారు, మస్తు మంది క్యారెక్టర్స్ ఉన్నాడు. వస్తుంటాడు పోతుంటాడు. ఎవడు ఎవడిని వేస్తున్నాడో అసలు అర్థం కానట్టుంటుంది. ఆ విధంగా ఉంది. ఎవడేస్తున్నాడో ఎవడు వేయించుకుంటున్నాడో ఆ రకంగా ఉంటుంది. వేసేవాడెవడు, వేయించుకునేవాడెవడు. అసలు యష్ ని నిజంగా ఆ కేజీఎఫ్ మత్తు నుంచి బయటికి రాలే. దాదాపు 4 సంవత్సరాలు అయితే అవుతుంది కేజీఎఫ్ 2 రిలీజ్ అయ్యి, కానీ ఇంకా మత్తుల నుంచి రాలే. అదే కాన్సెప్ట్, అదే లుక్. మొన్న వచ్చిన కొన్ని ఫిలిమ్స్ ఉన్నాయి కదా, ఫ్లాప్ ఫిలిమ్స్, తగ్ లైఫ్ అని, అదని ఇదని, అవన్నీ మిక్స్లు వేసి రుబ్బి వదిలిపెడితే ఈ రకంగా టాక్సిక్ మూవీ వస్తుంది. అసలు 3 గంటలు ఎందుకు పెట్టిల్రా నాయన? 3 గంటలు నిజంగా ఇది టాక్సిక్ కాదు, టార్చర్. ఇది టార్చర్, పడి చచ్చిపోవాలి. ఇక థియేటర్లోనే కోమలకి వెళ్ళిపోవాలి. ఆ రేంజ్ లో తీయడం అయితే జరిగింది. ఇక క్యారెక్టర్స్ ఉంటారు, ఎవడు ఎందుకు వస్తున్నాడో, ఏం జరుగుతుందో. వీడు కొందరికేమో లవ్ కావాలంటాడు, కొందరికేమో ఇది కావాలంటాడు, కొందరికేమో మళ్ళీ ఇంకేదో కావాలంటాడు. ఒక్కొక్క క్యారెక్టర్ వస్తా ఉంటది, పోతా ఉంటది. అంత గందరగోళం, పిచ్చి పట్టిస్తుంది. ఫస్ట్ సినిమా స్టార్ట్ అయిన కాసేపటికే మనం అవుట్ అన్నట్టు ఫిక్స్ అయిపోవాలి. ఇంకా తలుపులకు తాళాలు వేసుకుంటే కథమే, చచ్చిపెట్టోళ్ళు బయటకు వచ్చేసి చాలా మంది పారిపోయారు. ఆ రేంజ్ లో ఉంది సినిమా అంటే మీరు అర్థం చేసుకోండి. సో ఆ విధంగా తీయడం అయితే జరిగేది. మనము పెద్ద సినిమాల ఒక్క సీన్ పట్టుకొని ఉమెన్ ఆబ్జెక్టిఫై చేసేలా ఉన్నారని చెప్పి వీడియో చేయడం జరిగింది. ఇందులో అయితే అలాంటి ఎలివేషన్స్ ఎందుకు పెడుతున్నారు? ఎలివేషన్ ఉండాలి, మూవీకి ఎలివేషన్ ఉంటే అది మూవీ పండుతుంది. కానీ మూవీ మొత్తం ఎలివేషన్స్ తో తీసి నువ్వు స్టోరీని పక్కన పెట్టి, కంటెంట్ ని పక్కన పెడితే ఏడుకెళ్ళి వర్కౌట్ అవుతుంది? వర్కౌట్ అవ్వదు. మళ్ళా డైలాగులు ఉంటే అమ్మా చచ్చిపోవాలి, పిచ్చిలేస్తుంది ఆ డైలాగులు. వాడే డైలాగ్ హీరో చెప్తుండంటే ఊపు రావాలి, ఊపేస్తా అన్నట్టు ఉండాలి. అట్లుండవు డైలాగులు, పిచ్చి బట్టి వెళ్ళిపోతాం. ఆ రకంగా ఉంది డైలాగులు. ఒక డైలాగులు అర్థం కావు. ఇష్టం ఉన్నట్టు తీసిండు, ఇష్టం ఉన్నట్టు. అక్క కోసం అంటాడు, ప్రియసి కోసం అంటాడు, కొడుకు అంటాడు, అందరిని చంపుకుంటూ పోతాడు. ఇష్టం ఉన్నట్టు తీసిండు సినిమా అయితే. ఎట్లా నచ్చితే అట్లా తీసిండు. ఆ కేజీఎఫ్ లో కొన్ని సీన్లన్నీ అంటే డిలీటెడ్ సీన్స్ ఉంటాయి, ఆ డిలీటెడ్ సీన్స్ అన్ని తీసుకొచ్చి వీడికైతే పడేసినట్టు నాకైతే అనిపించింది. సో డేర్ చేస్తారా మూవీ చూడడానికంటే చేయకండి అనే చెప్తా. అంటే డేర్ చేస్తే మాత్రం పిచ్చోళ్ళే బయటికి వస్తారు, చచ్చిపోతారు. అసలు మీరు పెట్టిన డబ్బులకి ఆడ కూర్చొని కూడా కూర్చోలేరు. ఆ రకంగా ఉంటుంది. నేను ఏ మూవీ కన్నా వెళ్ళి చూడకండి అని చెప్పి, సో ఈ మూవీ కంట చచ్చిపోతారు పోయి చూస్తే. ఆ రకంగా ఓహో ఆ రేంజ్ లో ఉందా అంటే దానికి అమ్మ రేంజ్ లో ఉంది మూవీ ఇది గైస్. సో డిసప్పాయింటెడ్, నాకు స్టార్టింగ్ నుంచే తెలుసు. కానీ ఇక కొన్ని సందర్భాలలో మనము అట్టని చూసి చెప్పలేం కదా, సో అందుకని చెప్పి వెళ్ళాను. అదే అనిపించింది, బిట్లకు ఎక్కువ, బ్లూ ఫిల్మ్ లకు తక్కువ అన్నట్టు. ఆ ఎలివేషన్లు ఇవి అంతే తప్ప ఏమి సినిమా మొత్తం వరస్ట్, వేస్ట్ అసలు సినిమా. దీనికి మళ్ళీ ఇంకా 4 సంవత్సరాల షూటింగ్, అది ఇది, అసలు వేస్ట్ ఆఫ్ ద టైం. మీరు కూడా చూస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఆ రకంగా ఉంది సినిమా అయితే. లేదు నేను ధైర్యం చేస్తా, నాకు దూలు ఉన్నది, నేను వెళ్తా అంటే మీ ఇష్టం, మీకు ఇష్టం ఉన్నది అయితే చేయండి. బట్ నాకైతే ఇది అనిపించింది, చాలా మంది కూడా ఇదే అనిపిస్తుంది అని చెప్పి మనం చూస్తున్నాం. మీ ఒపీనియన్స్ కూడా మీకు ఎలా అనిపించింది, మీరు చూస్తే మీకు నచ్చిందా లేదా అనేది మీరు మీ ఒపీనియన్ ద్వారా, కామెంట్స్ ద్వారా తెలపండి. అండ్ ఈ వీడియోని మీరు ఇంతవరకు చూసారంటే డెఫినెట్ గా నచ్చిందని చెప్పి ఆశిస్తున్నా. ప్లీజ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్స్ కామెంట్ రూపంలో తెలపండి. అండ్ వీడియోకి హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, హైప్ చేస్తే చాలా మందికి అయితే రీచ్ అయితే అవుతుంది. ఈ వీడియోకి ఇంత గైస్, నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతటి వరకు బాయ్ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.